హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే టాలీ అకౌంటింగ్ వౌచర్ టైప్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉంటాయి. 1 కాంట్రా వౌచర్, 2 పేమెంట్ వౌచర్, 3 రిసిట్ వౌచర్, 4 జర్నల్ వౌచర్, 5 సేల్స్ వౌచర్, 6 క్రెడిట్ నోట్ వౌచర్, 7 పర్చేస్ వౌచర్, 8 డెబిట్ నోట్ వౌచర్. సో ఇప్పుడు ఒక్కొక్క వౌచర్ అంటే ఏందో దాని కింద ఏమేమి వస్తాయో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి కాంట్రా వౌచర్. కాంట్రా వౌచర్ అంటే ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ 2 బ్యాంక్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ లైక్ క్యాష్ డిపాజిట్ అండ్ విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్స్. సో మనం క్యాష్ డిపాజిట్ చేసినా, లేదంటే విత్డ్రా చేసుకున్నా, లేదంటే కనుక ఏమైనా 2 బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అవన్నీ ఈ కాంట్రా వౌచర్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాష్ విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్ 1, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 1, సో ఫండ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 1 బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. సో లాస్ట్ వన్ వచ్చేసి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ మల్టిపుల్ బ్యాంక్స్. సో ఇది కాంట్రా వౌచర్. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ వౌచర్. సో పేమెంట్ వౌచర్ అంటే ఏంటంటే మనీ పేమెంట్ ఇన్ క్యాష్ ఆర్ చెక్. సో మనం ఏమైనా పేమెంట్ చేసి క్యాష్లో పేమెంట్ చేసినా, చెక్ ఇచ్చినా అవన్నీ ఇక్కడ వస్తాయి పేమెంట్ వౌచర్లో. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మెషిన్ రిపేరింగ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ సాలరీస్ పేడ్ ఇన్ క్యాష్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, అండ్ నెక్స్ట్ పర్సనల్ లోన్ గివెన్. సో ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ బ్యాంక్ లోన్. సో మనం బ్యాంక్లో ఏమైనా లోన్ తీసుకుంటే కనుక దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ మనం పేమెంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇది పేమెంట్ వౌచర్. సో నెక్స్ట్ వచ్చేసి రిసిట్ వౌచర్. సో రిసిట్ వౌచర్ అంటే ఏంటంటే మనీ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఆర్ చెక్. సో మనీని క్యాష్లో రిసీవ్ చేసుకోవచ్చు, చెక్లో రిసీవ్ చేసుకోవచ్చు. అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ రిసిట్ వౌచర్లో వస్తాయి. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రొఫెషనల్ ఫీ రిసీవ్డ్ 1, సో నెక్స్ట్ రిసీట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఫ్రమ్ డెటార్స్, సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో మన బ్యాంక్లో ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అలాంటిది. సో డివిడెండ్ రిసీవ్డ్. సో ఇంకా ఉన్నాయి. సో ఇది రిసిట్ వౌచర్. సో నెక్స్ట్ వచ్చేసి జర్నల్ వౌచర్. సో జర్నల్ వౌచర్ అంటే ఏంటంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో లైక్ డిప్రిషియేషన్, అక్రూవల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడ్వాన్స్, ఇలాంటివి. సో జర్నల్ వౌచర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సో ఒకటి వచ్చేసి ఇన్కమ్ రిసీవబుల్, నెక్స్ట్ లయబిలిటీస్ ఫర్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అండ్ పేయబుల్, డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇది జర్నల్ వౌచర్. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ వౌచర్. సో సేల్స్ వౌచర్ అంటే ఏంటంటే క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్, ఇలాంటివన్నీ సేల్స్ వౌచర్లో ఎంటర్ చేస్తాము. సో నెక్స్ట్ క్రెడిట్ నోట్ వౌచర్. సో క్రెడిట్ నోట్ వౌచర్ అంటే ఏంది చూద్దాం. క్రెడిట్ నోట్ యూజ్డ్ ఫర్ సేల్స్ రిటర్న్స్. So it is issued by seller to buyer in different situations, informing that his account is credited. సో ఇది సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం క్రెడిట్ నోట్ వౌచర్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి పర్చేజెస్. సో పర్చేజెస్ వౌచర్ అంటే ఏంటంటే క్యాష్ పర్చేజెస్ ఉన్నా కానీ, క్రెడిట్ పర్చేజెస్ ఉన్నా కానీ ఈ వౌచర్లో ఎంటర్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి డెబిట్ నోట్ వౌచర్. సో డెబిట్ నోట్ వౌచర్ అంటే ఏంటంటే
డెబిట్ నోట్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉంటే కనుక మనం డెబిట్ నోట్ వోచర్లో ఎంటర్ చేసుకుంటాము. సో ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై ఏ బయర్ టు ఏ సెల్లర్ డెబిటింగ్ టు హిస్ అకౌంట్ అండ్ రిక్వెస్టింగ్ ఫర్ క్రెడిట్ నోట్. సో ఇది డెబిట్ నోట్ వోచర్. సో వోచర్స్కి షార్ట్ కట్ కీస్ ఏంటంటే F4 వచ్చేసి కాంట్రా వోచర్, F5 వచ్చేసి పర్చేజెస్ వోచర్, సో F6 వచ్చేసి ఓపెన్ రిసీట్ వోచర్, F7 వచ్చేసి ఓపెన్ జర్నల్ వోచర్, సో F8 వచ్చేసి ఓపెన్ సేల్స్ వోచర్, సో కంట్రోల్ ప్లస్ F8 వచ్చేసి ఓపెన్ క్రెడిట్ నోట్ వోచర్, సో F9 వచ్చేసి ఓపెన్ పర్చేజెస్ వోచర్, కంట్రోల్ ప్లస్ F9 వచ్చేసి ఓపెన్ డెబిట్ నోట్ వోచర్. సో ఇది వోచర్స్, టైప్స్ ఆఫ్ వోచర్స్, షార్ట్ కట్ కీస్ ఆఫ్ వోచర్స్. ఇప్పుడు వోచర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో టాలీ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ మాస్టర్స్ అని కనబడుతుంది కదా, మాస్టర్స్ కింద ట్రాన్సాక్షన్స్ అని కనబడుతుంది కదా, ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్ అని కనబడుతుంది కదా. సో అకౌంటింగ్ వోచర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో షార్ట్ కట్ కీ వచ్చేసి వి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ బార్ లాగా ఉంది కదా, అందులో మనకి ఏమేమి వోచర్లు ఉన్నాయో కనబడతాయి చూడండి. సో F4 కాంట్రా వోచర్, పేమెంట్ వోచర్, రిసీట్ వోచర్, జర్నల్ వోచర్ అండ్ సేల్స్ వోచర్, క్రెడిట్ నోట్ వోచర్, పర్చేజెస్, డెబిట్ నోట్. సో ఇక్కడ మనకు వచ్చేసి సేల్స్ వోచర్ వచ్చేసి ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సేల్స్ వోచర్ ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి చూపించట్లేదు. సో అండ్ క్రెడిట్ నోట్ వోచర్, డెబిట్ నోట్ వోచర్ రెండు కూడా చూపించట్లేదు. సో ఇవి ఎట్లా ఆన్ చేసుకోవాలి అంటే, సో F11 మీద క్లిక్ చేయండి. సో F11 మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ అకౌంటింగ్ ఫీచర్స్ అని కనపడుతుంది కదా, అకౌంటింగ్ ఫీచర్స్ అని అడుగుతుంది. సో అకౌంటింగ్ ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇట్లా వస్తుంది, ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వస్తే ఇక్కడ ఇన్వాయిసింగ్ అని కనబడుతుంది కదా, ఇన్వాయిసింగ్లో సెకండ్ వన్ యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ అవి వేసి ఇచ్చేయండి. సో ఎస్, ఎంటర్, మళ్ళీ ఎస్, ఎంటర్, మళ్ళీ ఎస్, ఎంటర్, అంతే. ఇంకా యాక్సెప్ట్ చేసుకోండి. సో యాక్సెప్ట్. సో ఇప్పుడు చూపిస్తున్నాయి కదా, ఇక్కడ క్రెడిట్ నోట్ ఆన్ అయిపోయింది, డెబిట్ నోట్ కూడా ఆన్ అయిపోయింది. సో ఫస్ట్ వోచర్స్ని ఎట్లా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ F4 చూద్దాం, కాంట్రా వోచర్. సో కాంట్రా వోచర్ ఇట్లా ఉంటుంది. సో మనం ఇక్కడ ఎంట్రీని ఎంటర్ చేస్తే కనుక సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ వోచర్ F5. సో పేమెంట్ వోచర్ కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఎంట్రీ, ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి రిసీట్ వోచర్ F6. సో రిసీట్ వోచర్ కూడా సేమ్ ఇలా. సో నెక్స్ట్ జర్నల్ వోచర్, సో F7. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ వోచర్ F8. సో సేల్స్ వోచర్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రెఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. సో రెఫరెన్స్ నెంబర్ ఉంటే కనుక ఇచ్చేయండి, లేదంటే కనుక బ్లాంక్గా వదిలేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ పార్టీ అకౌంట్ నేమ్. సో మనం ఎవరికైతే కనుక సేల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ ఇక్కడ. సో వాళ్ళ నేమ్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఇచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ లెడ్జర్. సో సేల్స్ అనేవి మనం క్యాష్లో సేల్ చేస్తున్నామా, క్రెడిట్కి సేల్ చేస్తున్నామా చూడండి. సో క్యాష్కి సేల్ చేస్తే కనుక క్యాష్ సేల్స్ అని ఇచ్చేయండి, క్యాష్ సేల్స్ ఇచ్చేయండి. క్రెడిట్కి ఇస్తే కనుక క్రెడిట్ సేల్స్ అని ఇచ్చేయండి. సో అట్లా. నెక్స్ట్ సో కింద వచ్చేసి మనం ఏమైతే కనుక సేల్ చేస్తున్నామో ఐటమ్ నేము, ఎంత సేల్ చేస్తున్నామో అంత క్వాంటిటీ, రేట్ ఎంతైతే ఎంటర్ చేస్తున్నామో అంత, అమౌంట్ కూడా అంతే.
సో అట్లా ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఇది సేల్స్ వోచర్. సో ఒకవేళ ఇక్కడ రైట్ కార్నర్లో డేట్ కనపడుతుంది కదా, సో ఈ డేట్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే కనుక దానికి వచ్చేసి షార్ట్కట్కి వచ్చేసి F2. సో F2 క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ డేట్ కావాలంటే ఇంకా ఆ డేట్ ఇచ్చేసుకొని యాక్సెప్ట్ చేయండి. సో అట్లా నేను ఇక్కడ ఏప్రిల్ ఇచ్చాను కదా, 2 ఏప్రిల్. సో ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ నోట్ వోచర్. సో Ctrl+F8. సో క్రెడిట్ నోట్ వోచర్ కూడా ఇట్లే. సో ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటే ఇంకా ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇన్వాయిస్ డేట్ ఉంటే ఇంకా ఇన్వాయిస్ డేట్ ఇచ్చేయండి. సో పార్టీ అకౌంట్ నేమ్ ఎవరిదైతే ఉంటే వాళ్ళది ఇచ్చేయండి. సో సేల్స్ లెడ్జర్ ఇక్కడ ఎంట్రీ ఏముంటే ఇంకా ఎంట్రీ ఇచ్చేయండి. సో ఇలా. సో నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎంత సేల్స్ రిటర్న్స్ వచ్చిందో, ఏ ఐటమ్ అయితే ఇంకా సేల్ రిటర్న్ వచ్చిందో ఆ ఐటమ్ నేము, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ వచ్చిందో అంత, ఎంత రేట్ అయితే ఇంకా అంత. సో అమౌంట్ టోటల్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి, సరిపోతుంది. సో ఇది క్రెడిట్ నోట్ వోచర్. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ వోచర్, పర్చేస్ వోచర్. సో పర్చేస్ వోచర్ వచ్చేసి F9. సో పర్చేస్ వోచర్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది, సేమ్. సో నెక్స్ట్ వచ్చేసి డెబిట్ నోట్. సో డెబిట్ నోట్ వచ్చేసి Ctrl+F9. సో చూసారుగా, సేమ్ డెబిట్ నోట్ కూడా ఇట్లే ఉంటుంది. క్వాంటిటీ ఎంత, రేట్ పర్ క్వాంటిటీ ఎంత, టోటల్ అమౌంట్ ఇచ్చేసి నేరేషన్ ఇచ్చేసి ఎంటర్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, వౌచర్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా, ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.